తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారంను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. దరఖాస్తు సంఖ్య దగ్గర ఏం నింపకండి, దీనిని ప్రభుత్వం వారు ఫిలప్ చేస్తారు. కుటుంబ వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ దగ్గర, పురుషుడు అయితే పురుషుడు దగ్గర, ఇతరులు అయితే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే పని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు వివరాలు రాయాలి. ఇక్కడ పేరు దరఖాస్తుదారుని భార్య అయితే భార్య, కూతురు అయితే కూతురు, కుమారుడు అయితే కుమారుడు అని రాయండి. లింగం దగ్గర ఆడవారు అయితే స్త్రీ అని, మగవారు అయితే పురుషుడు అని రాయండి. పుట్టిన తేదీ దగ్గర పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వరుసగా రాయండి. ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. 2వ పేజీలోని 10వ నెంబర్ దగ్గర మీ చిరునామా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్, వీధి రాయండి. గ్రామం లేదా మున్సిపాలిటీ ఇక్కడ రాయండి. వార్డు నెంబర్ ఇక్కడ రాయండి. ఇక్కడ మీ మండలం పేరు, ఇక్కడ జిల్లా పేరు రాయండి. ఇక అభయహస్తం గ్యారంటీ పథకాల గురించి మరొక షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.